మన ఇండియాలో మీకు పొట్ట అంటే బెల్లి వస్తే ఏమంటారు? అరే బాబు వీడికి డబ్బులు బాగా ఎక్కువైపోయినాయి అందుకే తిని కూర్చుంటున్నాడు అని సరదాగా అంటారు. కానీ అదే ఒక కంట్రీలో పొట్టొస్తే గవర్నమెంట్ డైరెక్ట్ గా వచ్చి మీరు పనిచేసే కంపెనీకి లక్షల రూపాయలు ఫైన్ వేస్తుంది. అక్కడ పొట్ట ఈ బెల్లి లావ్ అవటం అనేది ఇల్లీగల్. గవర్నమెంట్ ప్రతి సంవత్సరం అక్కడ ఉన్న వాళ్ళకి నడుము కొలత తీసుకుంటది. అది ఆడోళ్ళకి కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు. అసలు బ్రెజిల్ లా ఏంటో, వాళ్ళు ఒకవేళ పొట్ట పెరిగితే వాళ్ళకు గవర్నమెంట్ ఇచ్చే పనిష్మెంట్ ఏంటో ఈ వీడియో లాస్ట్ కి చెప్తాను. అది వింటే నిజంగా మిమ్మల్ని మీరే క్వశ్చన్ వేసుకుంటారు. వెల్కమ్ బ్యాక్ టు నా ప్రయాణం. ఈరోజు మనం జపాన్లో ఒక క్రేజీ సీక్రెట్ చూడబోతున్నాం. సో ఇది మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. వెల్కమ్ టు జపాన్. ప్రపంచంలోనే అతి తక్కువ ఒబిసిటీ అంటే లావుగా కలిగి ఉండటం అతి తక్కువ ఉన్న కంట్రీస్లో జపాన్ ఒకటి. కానీ ఇది న్యాచురల్గా రాలేదు. దీని వెనుక 2008లో గవర్నమెంట్ తీసుకున్న ఒక స్ట్రిక్ట్ లా ఉంది. దాని పేరే మెటబోల్ లా. ఈ లా ప్రకారం 40 నుంచి 74 సంవత్సరాలు ఉన్న యువతి యువకులు ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి వాళ్ళ మెజర్మెంట్ ఇవ్వాలన్నమాట గవర్నమెంట్కి. అంటే వాళ్ళ నడుము కొలత గవర్నమెంట్ తీసుకుంటుంది. ఆ చెకప్లో వాళ్ళ వెస్ట్ అంటే నడుము ఎంత ఉండాలో మగవారికి అయితే 85 సెంటీమీటర్స్ అంటే దగ్గర దగ్గర 33.5 ఇంచులు ఉండాలి. అదే ఆడవాళ్ళకైతే 40 సెంటీమీటర్లు ఈ లిమిట్ పెడతారనమాట. ఈ లిమిట్ దాటకుండా వీళ్ళు సంవత్సరం ప్రతి ఒక్కరిని చెక్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఈ లిమిట్లని దీన్ని క్రాస్ అవుతే ఏమవుతుందో తెలుసా? డైరెక్ట్గా జైలుకి అయితే తీసుకెళ్ళి వేయరు, కానీ ఇక్కడ ఒక పెద్ద పనిష్మెంట్ ఇస్తారు. ఇక్కడ సపోజ్ ఇప్పుడు మీరు లిమిట్ క్రాస్ అయ్యారు అనుకోండి, డైరెక్ట్గా మీకు కూడా ఫైన్ వేయరు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మీరు ఏ కంపెనీలో అయితే పనిచేస్తారో, లేదంటే వాళ్ళు ఎవరైతే ఈ లావ్ క్రాస్ అయిన వాళ్ళు ఏ కంపెనీలో పనిచేస్తారో ఆ కంపెనీ వాళ్ళకి ఫైన్ వేస్తారు. ఒకవేళ ఒకే కంపెనీలో చాలామంది ఇలా ఓవర్ వెయిట్ ఉంటే ఆ కంపెనీ ఖచ్చితంగా సంవత్సరం గవర్నమెంట్కి కొన్ని $1 మిలియన్ డబ్బులు కడుతూ ఉండాలా. దీనివల్ల ఏమవుతుంది, ఆ కంపెనీ ఎవరైతే ఉంటారో ఆ కంపెనీ బాస్ ఎంప్లాయీస్ అందరినీ వాళ్ళు వెయిట్ తగ్గాలి అనేసి ఎక్స్ట్రీమ్ ప్రెజర్ పెడుతూ ఉంటాడు. ఎవరైతే లిమిట్ క్రాస్ అవుతారో వాళ్ళని ఖచ్చితంగా డైట్ క్లాసెస్, ఎక్సర్సైజ్ క్లాసెస్కి కంపెనీనే పంపిస్తూ ఉంటుంది ఆ జాబ్ టైంలోనే. ఈ సోషల్ పియర్ వల్ల పక్కన వాళ్ళకన్నా మనం లావుగా అవ్వకూడదు అనే ఒక భయంతో ఈ జపనీస్ ప్రజలు ఎప్పుడూ ఫిట్గా ఉండటానికి ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు. మీకు డౌట్ రావచ్చు, అసలు గవర్నమెంట్కి జనాలు లావుగా ఉంటే ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇంత స్ట్రిక్ట్ లా తీసుకొచ్చారు అనేసి. గవర్నమెంట్ ఇది జస్ట్ ఫిట్నెస్ కోసమే కాదు, దీని వెనుక ఒక పెద్ద ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది. జపాన్లోనే అత్యంత ఎక్కువ ఎర్లీ పీపుల్ ఉన్నారు, అంటే ముసలి వాళ్ళు ఎక్కువ మంది జపాన్లో ఉన్నారనమాట. జపాన్లో గవర్నమెంట్ మనకి ఎలా అయితే పథకాలు ఇస్తూ ఉంటుందో అలానే జపాన్ గవర్నమెంట్లో ఒక పథకం ఉంది. అదేంటంటే యూనివర్స్ హెల్త్ కేర్ అనేసి. అంటే జపాన్ ప్రజలకి ఎవరికైతే బాగుండదో వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే ఆ బిల్ అంతా గవర్నమెంటే పే చేస్తూ ఉంటుంది. జపాన్ గవర్నమెంట్కి అర్థమైంది, ఒకవేళ జనాలు ఎక్కువ తింటూ లావుగా అయితే వాళ్ళకి డయాబెటిక్స్, హార్ట్ స్ట్రోక్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తాయి అనేసి. ఒకవేళ అలా అందరికీ అలా జబ్బులు వస్తే అప్పుడు ఖచ్చితంగా జపాన్ గవర్నమెంటే కట్టాలి కాబట్టి సో టోటల్గా జపాన్కి ఉన్న ఎకానమీ, జపాన్కి ఉన్న డబ్బులు అంతా ఈ మెడికల్ బిల్స్కే కట్టాల్సి వస్తుంది. సో అందుకోసం జపాన్ ఆలోచించి ఇలాంటి ఒక మెటబోల్ లా అనేసి ఒక స్ట్రిక్ట్ రూల్ తీసుకొని వచ్చింది. ఒబిసిటీని ఆపడానికి ఈ మాస్టర్ ప్లాన్ వేశారు. ప్రివిలిజేషన్ ఈజ్ బెటర్ దెన్ కేర్ అనే ఒక మాస్టర్ ప్లాన్ని జపాన్ గవర్నమెంట్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసింది. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ సేమ్ లా మన ఇండియా కూడా తీసుకొని వచ్చి మన నడుము సైజు 34 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మీ కంపెనీస్కి ఫైన్ వేస్తారు అని అంటే మన ఇండియాలో ఉన్న ఐటీ కంపెనీస్ పరిస్థితి ఏంటి?
మన దగ్గర ఒక్కొక్కరికి పొట్ట ఎంతలా ఉంటుందంటే అంతలా ఉంటుంది. అసలు మన దగ్గర ఈ లా అనేది వర్కౌట్ అవుతుందా? సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి, చూద్దాం ఎవరు బెస్ట్ కామెంట్ చేస్తారు అనేసి. ఈ వీడియోలో మీకు తెలియని ఒక విషయాన్ని నేను మీకు తెలియజేశాను అని మీరు ఫీల్ అవుతే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో దానివల్ల నాకు ఎక్కువ రీచ్ అనేది వస్తుంది. అండ్ అలాగని మీరు ఎవరైతే పొట్ట ఉన్న ఫ్రెండ్స్ లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి డైరెక్ట్గా ఈ వీడియో షేర్ చేయొచ్చు. వాళ్ళు జపాన్ వెళ్ళి అక్కడ తగ్గొచ్చు. అంటే మీ పొట్ట తగ్గటానికి జపాన్ గవర్నమెంటే అక్కడ ఇలాంటి లాస్ తీసుకొని వచ్చి ప్రాపర్ ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేపిస్తుంది. సో నాకైతే ఈ లా అనేది చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇంకా ఇలాంటి మంచి న్యూసెస్ గురించి, ఇలాంటి మంచి క్రేజీ టిప్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ నా ప్రయాణం ఛానల్ని చూస్తూ ఉండండి. మంచి ప్రయాణాలు నా ఛానల్లో ఉన్నాయి.